దుఃఖము కొన్నిసార్లు మన యొక్క ప్రసంగాల్లో చెప్పి కథ ద్వారా కూడా వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి యేసుక్రీస్తు వారు కూడా ఉపమానాలు వాడారు. కొన్ని ఈవెంట్స్ చెప్పారు ఆయన. దేవుని యొక్క వాక్యం నీవు నేను అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో ఉండేటువంటి అనేకమైన సంగతులు మనం వాడాలి. త్వరగా అర్థం చేసుకోవటం సులభం అయిపోతుంది. కానీ కథే ప్రసంగంలో మెయిన్ గా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం అంటే వాక్యం చెప్పాలా, కథలు కాదు చెప్పేది. నీ వాక్యం ఎప్పుడు కూడా కథతో ముగించకు, వాక్యంతో ముగించు. ఒక ఉపమానం తీసుకో, వాడు వాక్యాన్ని వివరించు, వాక్య సత్యాన్ని ఆయన యొక్క హృదయంలో ఉంచడానికి ప్రయత్నించు, గాని కథను హృదయంలో ఉంచడానికి ప్రయత్నించుకో. కొంతమంది మొదటి నుంచి కథలే చెప్తారు, ఫస్ట్ నుంచి చివరి దాకా వాక్యం 10% ఉండదు. కొన్నిసార్లు ఏం చెప్తాను, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా, నేను రష్యాలో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా, ఇవన్నీ చెప్తుంటారు. 1-2 చెప్పు, బట్ వాక్యం చెప్పేదానికి నిన్ను పిలిచారు, కథలు చెప్పేదానికి బయట చాలా మంది చెప్తున్నారు. ఆ కథలు ఎన్నొచ్చు అక్కడ, ఇంతకన్నా బాగా చెప్తారు. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఏదన్నా ఒక కథను తీసుకున్నావంటే అది వాక్యంలో ఉన్న సత్యాన్ని వివరించటానికి మాత్రమే. మనిషిలో పనిచేసేది వాక్యము, మన కథ కాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తా. 20 నిమిషాలు వాక్యం చెప్పావు, చివరిలో ఒక 10 నిమిషాలు కథ చెప్పావు. కథ చెప్పిన వెంటనే నువ్వు ఆల్టర్ కాల్ ఇచ్చేసావు. ఈ కథలో ఉండేటువంటి క్యారెక్టర్స్, వాళ్ళలో ఉండే మనుషులను బట్టి మనకి ఎవడో బాధపడతా ఉంటాడు. మనం అయ్యో ఇలాగైపోయిందా అలాగైపోయిందా అని చెప్పేసి అని బాధలో ఉంటారు. బాధలో ఉన్నప్పుడు ఎవరు మారు మనసు పొందుతున్నారు, చేతులు ఎత్తారంటే మొత్తం అందరూ ఎత్తేస్తారు. దేని మీద బేస్ అయ్యి, ఆ కథను బట్టి ఏది చివరి ఉంటుందో దాన్ని మనకు మనసులో ఉంటుంది. కొన్నిసార్లు మందిర ప్రతిష్ఠకి వెళ్తాం, యానివర్సరీలకి. కొంతమంది ఈ మందిరం ఎలా కట్టారో, ఎంతమంది బాధపడ్డారో ఇవన్నీ మేము మా సాక్ష్యం చెప్తా ఉంటారు. నాకుండే అలవాటు ఏంటంటే, నేను చెప్పేది మీ సాక్ష్యాలు ఇవన్నీ కూడా ముందు చెప్పేసి, అవి సత్యమే. ఎంతో మంది బాధపడ్డారు, క్రైమ్ చెల్లించారు, అన్ని చేశారు. వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేయకండి. సో లాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క వాక్యం అందించిన తర్వాత, ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసేయండి మీటింగ్. ఆల్ అదర్ కార్యక్రమాలు ముందు. ఎందుకంటే వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం విత్తినటువంటి ఆ వాక్యమే పని చేసుకుంటాం, మననం చేసుకుంటాం. మానవ నైజం అది హృదయంలో పనిచేస్తుంది. అదే రీతిగా ఒక ప్రసంగంలో కూడా చివరిలో కథ చెప్పుకో. ఒకవేళ కథ చెప్పినా నువ్వు తర్వాత వాక్యంతో ముగించు. కథ తర్వాత చేతులు ఎత్తమంటే మొత్తం ఎత్తేసి 700 మంది ఎత్తేసారు, 1500 మంది ఎత్తేసారు చేతులు, వారు మారు మనసు పొందేశారంటే నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు కథను బట్టి చేయెత్తారా, వాక్యాన్ని బట్టి చేయెత్తారు. చాలా మంది ఆ రీతిగా ఉంటున్న దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుని యొక్క వాక్యము ప్లస్ పరిశుద్ధాత్మ